ఇవాళ స్టేడియంలో మ్యాచ్ అయితే చాలా చాలా బాగుంది. ఇందులో ఒక ట్విస్ట్ ఉందండి. ఏంటో తెలుసా? 11 o'clockకే అయిపోవాల్సిన మ్యాచ్ 12 o'clock అయిపోయింది. ఎందుకో తెలుసా? మొత్తం చూసి మీకే అర్థమవుతుంది ఎందుకు అనేది. సో స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూసేయండి మరి. ఓకేనా? నేను లేచి వెళ్ళలే, నేను ఒకదాన్నే పోతున్నా. మస్తు క్రౌడ్ ఉందంట. ఇద్దరిని తీసుకుపోకుండా మేమే పోతున్నాం. దేనికి మొన్న తీసుకుపోలే. ఏం టైం పాస్ అమ్మా? టైం పాస్ అవుతలేదంటే మాకు ఏమైతలేదు, టైం పాస్ అవుతలేదు. కానీ ఆన్నే పెట్టా చూడు. కాదు ఆయన లోపల గాడి దాకా బండ్లు కొనిస్తే ఏమవుతుంది? సేమ్ నడుస్తుండే ఇంత దూరం బండ్లేమో అన్నీ ఆపేసారు. 2-3 kilometers ఉంటుందా? మస్తు క్రౌడ్ ఉన్నారు. ఈ మ్యాచ్కి ఫైనల్ కదా ఇవాళ. సో సీఎం వచ్చారు, ఇంకా మన తెలంగాణ హీరో ఎవరండి, విజయ్ దేవరకొండ వచ్చారు, గవర్నర్ కూడా వచ్చారండి ఈ మ్యాచ్ చూడడానికి. పిల్లలు లేకుండా ఇద్దరు ఇవాళ మ్యాచ్కి అయితే ఐపీఎల్కి వచ్చినంత మంది అయితే వచ్చారంట అండి. ఫుల్ క్రౌడ్, అసలు సీట్లు అసలు ఖాళీ లేవు, ఫుల్ అయిపోయింది స్టేడియం అయితే. ఇప్పుడైతే నేషనల్ మీద స్టార్ట్ చేశారండి. ఇంకా దీంతో మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. ఫస్ట్ టైం నేను రావడం, ఇంకా మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మధ్యలో మ్యాచ్ అయిపోయిందని చెప్పాను కదా, ఎందుకో తెలుసా? వాళ్ళ సైడ్ లైట్ అయితే స్టాప్ అయిపోయింది. సో లైట్ లేకుండా మరి మ్యాచ్ ఎలాగా? ఖమ్మం వాళ్ళ బ్యాటింగ్ టైంలో మనకు లైట్ లేకపోవడంతో మ్యాచ్ అయితే ఆగిపోయిందండి. మళ్ళీ లైట్ పెట్టించే వరకు మ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. దాదాపు 1/2 hour to 40 minutes టైం తర్వాత మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినా కూడా ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. టికెట్స్ దొరకక గేట్ ముందర కూడా ఎక్స్ట్రా టికెట్ కోసం చాలామంది తాపత్రయపడుతున్నారు. ఇంకా
మ్యాచ్ స్టార్ట్ అయ్యి చాలాసేపు అయినా కూడా ఇంకా క్రౌడ్ చూడండి ఇంకా వస్తూనే ఉంది. ఇంకా ఇదైతే హైలైట్ అండి, లైట్ షో. నార్మల్గా మనకు మ్యాచ్ డేస్లో ఖచ్చితంగా ఉంటుంది, బట్ ఈరోజు ఫైనల్లో ఇంకా సూపర్గా ఉందండి. 5 మినిట్స్ ఉంటుంది రెగ్యులర్గా, ఇంత లైటింగ్ ఉండదు. ఖాళీ మనం సెల్ ఫోన్స్తో టార్చ్ ఆన్ చేస్తాం కదా, అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. బట్ నేను కొత్త కదా, ఇప్పుడిప్పుడే స్టేడియంకి వెళ్ళాను కదా, సో నాకైతే చాలా బాగా అనిపించింది. లైట్ షో సూపర్గా అనిపించింది. 10 to 15 మినిట్స్ రకరకాలుగా లైట్ షో అయితే ఇక్కడ నేను చూశానండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత బాగుందంటే కలర్స్ లైటింగ్తో డిజైన్గా చాలా చాలా బాగా అనిపించింది. సౌండ్ అయితే చాలా బాగుంది. మొత్తానికి వాళ్ళ ఫైనల్లో అయితే మన హైదరాబాద్ అయితే విన్ అయిందండి. మన టీం అంతా హలో హాయ్ చెప్తూ రౌండ్స్ అయితే వేస్తున్నారు కదా, సో సూపర్గా ఆడారు. ఇవాళ మెయిన్ విషయం ఏంటో తెలుసా, ఖమ్మం సైడ్ ఒక బౌలర్ అండి, 16 ఇయర్స్ అబ్బాయి ఎంత మంచిగా బౌలింగ్ చేస్తాడంటే నిజంగా వాడి ఏజ్కి వాడు చేసిన ఇవాళ బౌలింగ్కి చాలా చాలా గ్రేట్ అని చెప్పాలి. చాలా అంటే చాలా బాగా ఆడారు. వీళ్ళు కూడా మన హైదరాబాద్ వాళ్ళు సూపర్గా ఆడి ఇవాళ అయితే విన్ అయ్యారండి. నేనైతే ఫుల్ హ్యాపీ, ఎంతైనా హైదరాబాదీ కదా. సో ఇవాళ మ్యాచ్ అయితే ఇలా అయిపోయింది. బైకులు ఇంకా అక్కడ ఆపేశారు కదా, సో నడుచుకుంటూ అయితే బయటికి వెళ్తున్నాము. పిల్లలు తీసుకురాకుండా వచ్చాం కాబట్టి ఓకే, పిల్లలు అంటే బాబు నడిచేవాడేమో, పాప అయితే నడిచేది కాదు. సో ఇవాళ ఇదన్నమాట మా ఫైనల్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్. సో సూపర్. ఇంటికైతే ఇప్పుడే వచ్చాను, టైం 1 అవుతుంది. మొత్తానికి ఇవాళ మన హైదరాబాద్ టీం అయితే విన్ అయిందండి. TG20 ఫస్ట్ టైం సిరీస్ ఇవాళ, దాంట్లో మన హైదరాబాద్ అయితే విన్ అయింది. నేను అనుకుంటూ వెళ్ళాను ఇవాళ హైదరాబాద్ విన్ అవ్వాలి అని. లాస్ట్కి వస్తే హైదరాబాద్ విన్ అయింది. లాస్ట్ వరకు ఉండి ఇవాళ మాత్రం మస్తు ఎంజాయ్ చేసామండి మ్యాచ్ అసలు. కాకపోతే బైక్ అనేది దూరంలో పెట్టించి ఒక 2 కిలోమీటర్స్ వరకు నడవడం అయింది, అంతే తప్పితే ఇవాళ మ్యాచ్ మాత్రం సూపర్. చాలా చాలా నాకు అసలు క్రికెట్ అంటే తెలీదు, బట్ ఈ మధ్య కొంచెం చూడడం వల్ల కొన్ని తెలియపోయినా కొన్ని తెలుసు. ఆ ఎంజాయ్మెంటు, ఆ సౌండ్స్, ఆ క్రౌడ్లో అందరూ ఎంజాయ్గా ఆ విషయం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇదండి ఇవాళ వీడియో. మరి ఇలాంటి మా ఫ్యామిలీ వ్లాగ్స్, మా పిల్లల గురించి ఇవన్నీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఓకే మరి బాయ్.